శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. నమస్తే. కవాడిగూడ ఏరియాలో రత్నదీప్ బిల్డింగ్ లో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ వస్తున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి రత్నదీప్ బిల్డింగ్ లో 4th ఫ్లోర్ లో చూడొచ్చు ఒక మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించడం జరుగుతుంది. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఒకసారి మనం వివరాలు గమనించినట్లయితే ఈ కవాడిగూడలో ఉన్నటువంటి రత్నదీప్ బిల్డింగ్ లో 4th ఫ్లోర్ లో ఉంటుంది. దాంట్లో ఈమె ఎంప్లాయీగా పనిచేస్తూ ఉంది. యాక్చువల్ గా ఈమె పేరు దొబేరా అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఈమె భర్త వచ్చేసి రాజు అని కూడా మనకు తెలుస్తుంది. ఈ మృతదేహానికి సంబంధించి వాళ్ళ మదర్ కూడా రావడం జరిగింది. కాకపోతే ఆమెను పలకరించే ప్రయత్నం చేద్దాం అనుకుంటే కనుక ఆమె కూతురు మృతదేహాన్ని చూసి ఆమె విలిపిస్తున్న సిచ్యువేషన్ కాబట్టి ఆమెను పలకరించలేని పరిస్థితి. ప్రస్తుతాన్ని అయితే వాళ్ళ అమ్మని కూడా గాంధీ పిఎస్ కు తీసుకెళ్లడం జరిగింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. ఈ మృతదేహాన్ని అయితే ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ కు పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్తున్నారు. ఈమె ఈమెను శ్వేతగా పిలుస్తున్నారు. కాకపోతే అసలు పేరు వచ్చేసి బొంగే దొబేరా అని పిలుస్తున్నారు. హస్బెండ్ నేమ్ వచ్చేసి రాజుగా మనకు తెలుస్తుంది. వీళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. యాక్చువల్ గా వీళ్ళు దాదాపు పెళ్లి అయ్యి కూడా 10 సంవత్సరాలు అయినట్టుగా ఉన్నారు. ఏదైతే వికాస్ ఉన్నారో ఆయన చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఆమె ఇంతకుముందు పనిచేయొద్దని చెప్పారా, లేకపోతే ఎలాంటి కుటుంబంలో వాళ్ళిద్దరు భార్య భర్తలకు ఎలాంటి గొడవలు ఉన్నాయో తెలియదు. కానీ తరచూ చిన్న గొడవలు అవుతూ ఉండడం, పిల్లల మధ్య కూడా మనస్పర్ధలు రావడం, ఇదంతా జరుగుతూ ఉండడం కాలక్రమేణా ఇందులో జాబ్ మానేసింది. ఈ రోజు కూడా ఓనర్ అయినటువంటి వికాస్ ని పలకరించే ప్రయత్నం చేస్తే ఆమె మా దాంట్లో నుంచి మానేసింది. చాలా రోజులు అవుతుంది. ఈ రోజు నాకు చెప్పబెట్టకుండా ఇక్కడికి వచ్చింది. అసలు ఎందుకు వచ్చిందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. మామూలుగా అయితే మేము 11కి పని చేస్తూ ఉంటాం. కాకపోతే మా ఎవరైతే ఎంప్లాయీ ఉంటుందో క్లీనింగ్ చేసుకునే పర్పస్ వచ్చే అమ్మాయి ఆమె 9:30కే వస్తుంది. రెగ్యులర్ ఎంప్లాయీస్ మాత్రం 11:30కి వస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి భార్య భర్తలకు ఎలాంటి గొడవలు ఉన్నాయో తెలియదు. ఇంతకుముందు కూడా చిన్న గొడవలు ఉన్నట్టుగా మాకు తెలుసు. గొడవల కారణంగా ఆమె అయితే మా జాబ్ చేయడం మానేసింది. ఈ రోజు నా భార్యకు కావచ్చు, నాకు కావచ్చు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ దొబేరా అలియాస్ శ్వేత, ఆఫీస్ లో అయితే శ్వేత అని పిలవబడుతుంది. అసలు పేరు వచ్చేసి దొబేరా అనేసి తెలుస్తుంది మనకు. చెప్పబెట్టకుండా ఆఫీస్కి వచ్చింది. మరి లిఫ్ట్ లోనే భార్యాభర్తలు అనేది గొడవ పడుతూ ఉన్నారు. పైకి వచ్చిన తర్వాత 4th ఫ్లోర్ ఎంట్రన్స్ లో వాగ్వాదం అనేది పెరిగింది. అతను భర్త అనే అతను ఎప్పటి నుంచి మనసులో పెట్టుకున్నాడు, చంపాలనుకున్నా లేకపోతే గొడవ చేసి ఏదైనా బెయిరియల్ అనుకున్నా తెలియదు. తన వెంట ఒక కత్తి తెచ్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇదే బిల్డింగ్ లో ప్రస్తుతం మనం అదే బిల్డింగ్ లో ఉన్నాము. మెయిన్ ఎంట్రన్స్ లో రత్నదీప్ అనేది ఉంటుంది. అదే బిల్డింగ్ లో మనం సెల్లార్ లో ఉన్నాం. సెల్లార్ నుంచి లిఫ్ట్ లో పైకి వెళ్ళినట్లయితే 4th ఫ్లోర్ లో వీళ్ళ ఉంటుంది అనమాట. స్పా సెంటర్ లో ఉన్నటువంటి ఈ శ్వేత అలియాస్ దొబేరా ఈరోజు అయితే భర్త చేతిలో అయితే హతం మారడం జరిగింది. ఆమెకు సంబంధించిన కుటుంబీకులు తల్లి రావడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాలి. అసలు ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏదైనా అనుమానాస్పదమా లేకపోతే తరచూ ఏదైనా కట్నం వేధింపులా ఏందని పూర్తి స్థాయిలో అయితే మనకు తెలియదు. ప్రస్తుతం అయితే వాళ్ళ తల్లిని పోలీసు వారు అయితే గాంధీనగర్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మిగతా వివరాలు కూడా ఒకసారి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ తల్లితో కూడా పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. చనిపోవడానికి కారణం ఏంది, ఒకసారి ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి వాచ్మెన్ రాంబాబు అన్న కూడా మనతో పాటు ఉన్నాడు. ఆయనకు ఎప్పుడు తెలిసింది, ఒకవేళ ఆయన గొడవ అయ్యేటప్పుడు అక్కడే ఉన్నాడు కూడా ఒకసారి అడుగుదాము. రాంబాబు అన్న, అంటే నీకు ఎప్పుడు తెలిసిందన్న వాళ్ళు గొడవ పడరా, అంటే ఎవరు అసలు చంపిన ఆయన ఎవరు అసలు? ఆయన భర్తమ్మ. భర్తనేనా? భర్తే సార్. ఆమె నీకు తెలుసా ఇంతకుముందు? ఆమెను చూసి గుర్తుపడుతుంది. నేను గుర్తుపడుతుంది, పలకరిస్తూ ఉంటదా? పలకరిస్తుంది. ఎప్పటి నుంచి పని చేస్తుంది? నెల కావచ్చు. నెల కావస్తుంది. అంటే వాళ్ళ ఓనర్ ని అడిగితే మధ్యలో కొన్ని రోజులు మానేసిందని అంటున్నాడు. మళ్ళా నెల రోజులు వస్తుంది. నెల రోజుల నుంచి వస్తుంది. ఆమె పేరు ఏం పేరు అన్న, క్లియర్ గా నీకు తెలుసా? ఆమె పేరు నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఆ గొడవ అయినప్పుడు ఎక్కడ ఉన్నావు? ఈ బిల్డింగ్ లో కింద ఉన్నావా పైన ఉన్నావు? 3లో ఉన్నా, పని చేస్తాను. 3rd ఫ్లోర్ లో ఉన్నావు. ఉన్నా. నీకెట్లా తెలిసింది? గొడవ అయితే అంటే నేను ఊరికా ఏదో సౌండ్ వస్తుందని గొడవ అయితే వెళ్ళా. వెళ్తే అప్పటికి నెట్టేసుకొని మీ వాళ్ళని నెట్టేసుకొని వెళ్ళాడు. వెళ్తే నేనంటే ఆవు చేద్దాను. అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అప్పుడు? వాళ్ళ హస్బెండ్, ఈమె, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారా? అందులో 4th లో ఊడ్చేటా ఉంది. ఇంకో ఎంప్లాయ్ ఉంది. అంటే మీరు ఆపే ప్రయత్నం చేసారు? అసలు ప్రయత్నం చేద్దాం నేను ఉన్నట్టు. ఏం జరిగింది ఇప్పుడు నువ్వు చూసినప్పుడు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? అంటే గొడవ పడుతున్నారు అప్పటికి? పొడి చేసే ఉంది. అంటే ఆయన ఏం చేసి పొడిచి పారిపోయినా? నీ ముందర పారిపోయినా? నువ్వు ఆయన పొడిచి అక్కడే ఉన్నా? నువ్వు లేవు అప్పటికి? నేను లేను. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అసలు నీతోటి? ఏం జరిగింది అది అని అడిగినాను. నేనేం అడగను. అంటే ఎవరెవరు ఉన్నారు? మిగతా వాళ్ళు ఆ పక్కన ఆఫీస్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అక్కడ? మీ వాళ్ళే ఉన్నారు. ఛానల్ వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు. వాళ్ళు ఆపినా కూడా అతను ఆగలేదు, నెట్టేసుకొని వెళ్ళాడు. ఆమె పైకి వెళ్ళేటప్పుడు నీకు కనబడిందా? ఇక్కడ సెల్లార్ నుంచి లిఫ్ట్ లో పైకి వెళ్ళేటప్పుడు అప్పటి నువ్వు పనిలో ఉన్నా. అప్పుడే గొడవ అయితే వాళ్ళు నెట్టేసుకొని వెళ్ళాడు. అంటే నువ్వు 3rd ఫ్లోర్ లో 4th ఫ్లోర్ ఒకటే ఫ్లోర్ కాబట్టి సౌండ్ వచ్చేసరికి కిందికి. అంటే మళ్ళీ ఇప్పుడు మీరున్న అక్కడ స్టాఫ్ కావచ్చు, పక్క ఆఫీస్ వాళ్ళు కావచ్చు, నువ్వు కావచ్చు, కిందికి వచ్చిరా? పొడిచిన ఆయన వెళ్ళిపోతుండు, పారిపోతున్నా, ఏమైనా కిందికి వచ్చే ప్రయత్నం చేస్తాడు? లేడు. కింద లేడు. లేడు. చూడొచ్చు మొత్తం పూర్తి స్థాయిలో. సరే, ఇక రాంబాబు అన్నకు అన్ని తెలవాలని లేదు, లేడీస్ కాబట్టి తక్కువగా పలకరిస్తూ ఉంటాం సహజంగా.
ఓనర్ అది ఈయన 4 సంవత్సరాల నుంచి బిల్డింగ్ లో పనిచేస్తూ ఉన్నాడంట. అది దాదాపు కూడా ఒక 2 years కావస్తుంది. మధ్యలో ఆమె మానేసినప్పటికి కూడా మళ్ళీ రీజాయినింగ్ అయిందా ఏమైందో తెలియదు. కాకపోతే ఆమె అయితే ఈ రోజు వచ్చింది. చాలా రోజుల లీవ్ తీసుకున్న తర్వాత మానేసిందా లీవ్ తీసుకుందా తెలియదు. కాకపోతే ఈ రోజే ఆమె రావడం, ఆమె భర్త ఆమె గొడవలు కావడం, లిఫ్ట్ల నుంచే గొడవలు పడుతూ ఉండడం, 4th floor లో ఆమె పనిచేస్తున్న కారణంగా పొడవడం అనేది ఇదైతే చాలా ఘోరం. అసలు ఈ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. క్రైమ్ రేట్ అనేది దాదాపు 2-2.5 సంవత్సరాల నుంచి విపరీతంగా పెరిగింది.